ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ బట్టి ఎలక్షన్ ఇంకా బాగుంటది. మాకు సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తా ఉంటాయి. హ్మ్. ఈ భీమవరం నియోజకవర్గంలో గంధసీని గారు చేసినటువంటి సంక్షేమ పథకాలే ఇంకా అభివృద్ధికి తీసుకెళ్లి హ్మ్. గంజేని గారిని అఖండ మెజార్టీతో నెగ్గిస్తారని మేము ప్రజలతో ఏమకమయ్యి మరి ఉన్నాం నమ్మకంగా. మరి ఈసారి ఇక్కడ అంటే ఖచ్చితంగా నేనే గెలుస్తానని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఏమీ ఉండవండి. హ్మ్. అవి ఎలాగొస్తారండి నిజంగాను? హ్మ్. ఏం అభివృద్ధి కార్యక్రమం చేశారని వస్తారు? హ్మ్. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అయినా, లేకపోతే మాములుగా తెలుగుదేశం వాళ్ళైనా, ఆడు 14 సంవత్సరాలు పెత్తనం చేశారు కదండీ! చేశారు. 14 సంవత్సరాల్లో ఎవరికన్నా ఒక ఆధార్ కార్డ్ ఇచ్చిన పాపం ఉందా? లేదు. ఒక ఎవరికన్నా రేషన్ కార్డ్ ఇచ్చిన పాపం ఉందా? అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినయి. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు మా అభివృద్ధి కార్యక్రమంలో జరుగుతున్నాయి. మరి చాలా ఇప్పుడు ఆ! జగన్ గారిని ఒక సైకో, ఒక రౌడీ అని అంటున్నారు మరి. అలాగే అంటారండి. దేనికి హ్మ్. మంచి చేసినోడు సైకో అనకపోతే చెడ్డ అంటారా? హ్మ్. పోనీ ఆ సైకో చేసిన పనులేంటి ఈళ్ళు చెప్పాలి కదా! హ్మ్. ఈళ్ళు ఎంత మంచి చేసేత్తన్నారు ఈళ్ళు చెప్పాలి కదా! హ్మ్. ఏమిచ్చేసారు ఈళ్ళు? హ్మ్. ఈళ్ళు ఎవరికన్నా పోనీ అభివృద్ధి కార్యక్రమంలోకొచ్చేసి హ్మ్. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవడికన్నా ఇచ్చారా? మాకు తనా లేదు, మనా లేదు. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు. అన్ని పార్టీలకి సంక్షేమ పథకాలు ఎళ్తున్నాయి. హ్మ్. అలాంటి పార్టీకి ఓటేస్తారా? హ్మ్. లేకుంటే ఈళ్ళు వన్ సైడ్‌గాను జన్మభూమి కార్యక్రమాలు పెట్టి ఆళ్ళకే ఇవ్వాలని ఆళ్ళు అభివృద్ధి చేసి చూసుకున్నారు తప్ప ప్రజలకు ఏమైనా చేశారా? మరి ఈవేళ ఒక్కొక్క గ్రామానికి 2 ఎకరాలు, 3 ఎకరాలు పూడ్చి మాలాంటి వాళ్ళవి 35 లక్షలు, 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూడ్చి వండిచ్చాం ప్రజలకు కట్టడానికి. అలా గవర్నమెంట్‌కి ఈళ్ళు తెలుగుదేశం ప్రభుత్వాలు ఎవ్వడన్నా కట్టారా? అది సైకో అవుతదా? హ్మ్. మంచి అవుతదా? మరి పవన్ కళ్యాణ్ చెప్పేత్తన్నాడు. ఏనాడన్నా ఎవడికన్నా ఒక్క రూపాయి సాయం చేసిన ఉందా? పోనీ ఎవరికన్నా ఇల్లు కట్టిన పాపన్న ఉందా? అవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా! మరి జరక్కోకుండాను ఇయన్నీ ఇదేంటి? హ్మ్. మేము ఒకసారి జిల్లాలోను రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటప్పుడు జిల్లాలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు గంగా భవాని కూడా రాజశేఖర రెడ్డి గారిని దూషించింది. అప్పుడు మేము తిరగబడి "నువ్వు రాజశేఖర రెడ్డి గారి భిక్ష మీద నువ్వు ఫస్ట్‌ని ఎమ్మెల్సీగా ఉన్నావు. ఇప్పుడు అదే భిక్షతోటి ఉన్న నాయకులందరూ ఉన్నారు కదా! ఏదో కర్మకాలకి అలా జరిగింది. ఈవేళ ఆ పార్టీనే మేము అట్టుకుని ఉన్నాం తప్ప నీకులాగా మేము అలాగ ఇది అవ్వలేదని మేము మాట్లాడామండి అప్పుడు. హ్మ్. అప్పుడు మేమన్నామంటే ధనికులకిని లేనోడికి మామూలుగా జరుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్సీని జగన్ గారు పెట్టిన పార్టీ మీద ఫస్ట్‌నే ఎమ్మెల్సీని నెగ్గించుకుని బాధ్యత మాది నెగ్గించుకుంటామని ఆ వేళే చెప్పాం. హ్మ్. అలాగే అప్పుడు అలాగే నెగ్గించుకున్నాం. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేస్తున్నప్పుడు పార్టీ వోళ్ళు సైకోలా? హ్మ్. ఎలాంటి సైకిలండి? దేనికి సైకిలు? ఇప్పుడు ఈవేళ అమ్మఒడి తింటున్నారు, చెయ్యొత్త తింటున్నారు, జగనన్న విద్యా దీవెన మరి డ్వాక్రా రుణమాఫీ ఇయన్నీ ఏసినందుకు హ్మ్. సైకోలా? మరి ఎలాంటి సైకిల్? డెవలప్‌మెంట్ కూడా కావాలని అడుగుతున్నారు కదా మరి. ఏం డెవలప్‌మెంట్ అవ్వలేదు. ఏం డెవలప్‌మెంట్ అవ్వలేదు. అంటే రాష్ట్రానికి ఒక కంపెనీ కూడా తీసుకొని రావట్లేదు. రోడ్లు ఎయట్లేదని అంటున్నారు కదా! పోనీ ఆ తెలుగుదేశం ఏం కంపెనీలు తీసుకొచ్చేసి ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసేసారండి? ఎవళ్ళకిచ్చేసారండి? హ్మ్. ఎవరికన్నా ఇచ్చారా? ఆళ్ళు చెప్పుకోవడం తప్ప మరి మా గవర్నమెంట్‌లోనే అన్ని కంపెనీలు వచ్చినాయి అని చెప్తున్నారు కదా! ఎక్కడొచ్చింది? హ్మ్. ఆళ్ళు ఎవళ్ళకిచ్చేసారు? ఇంటింటికి ఉద్యోగం అన్నారు. హ్మ్. మరి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. హ్మ్. అవన్నీ ఉన్నాయండి? మళ్ళీ ఇప్పుడే కొత్త పథకాలు పెట్టేసి ఈళ్ళు అమలు చేసేత్తారా? అసల తెలుగుదేశం ప్రభుత్వంలో పథకాలు అమలు చేసి ప్రభుత్వమేనది. హ్మ్. ఇప్పుడు మరి జగన్ గారు అన్ని సీట్లు ఇప్పుడు వై నాట్ 175 అని అంటున్నారు కదా! ఖచ్చితంగా. 175 గెలుస్తామని. ఖచ్చితంగా. హ్మ్. దాంట్లో అసలు సమస్య లేదు. హ్మ్. రేపు రుద్రజ ఈ నెలాఖరుని జిల్లాలో మీటింగ్ పెడుతున్నారు. హ్మ్. ఏలూరు జిల్లాలో. ఈ నియోజకవర్గం నుంచి 30 ఏళ్ళు, 40 ఏళ్ళ మంది వెళ్తారు. అంత అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలుంటే ఈళ్ళేదో వచ్చేసి సైకోలని అయ్యని ఇయ్యని అసలు జరగా పెట్టిన మాటలు ఎందుకండి? ప్రజలకు ఉపకారం చేసి ఉపకారం చేశానని చెప్పాలి. సైకో అంటే సైకో ఎలాంటి సైకో అవుతాడు? ప్రజలకు ఉపకారం చేసినట్టు సైకో అవుతాడా? పోనీ ఏనాడన్నా ఈళ్ళు రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోయిందా? అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆధార్ కార్డులు ఇచ్చింది మేమే. రేషన్ కార్డులు ఇచ్చింది మేమే. ఇప్పుడు ఎవరికి ఆధార్ కార్డు కావాలన్నా, ఎవరికి రేషన్ కార్డు కావాలన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుంది. హ్మ్. ఎవరికన్నా పట్టాదారు పాస్‌బుక్ కావాలంటే ఈ ప్రభుత్వం ఇస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వాలు ఎవరికన్నా పట్టాదారు పాస్‌బుక్ ఇచ్చాయని చెప్పమనండి. ఎవరికన్నా ల్యాండ్‌లు ఇచ్చాను మరి మా గంజీన్ గారు ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 100 ఎకరాలకు పట్టాలు ఇప్పించారు. అలాగే ఎన్నో రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ పథకాలు చేస్తా ఉంటే సైకోలు ఎలాగవుతారండి?
దాని గురించి అన్నీ కూడా మా గన్సీన్ గారిని ఫుల్ మెజార్టీతో నెగ్గించుకుంటామని ఈ సభాపూర్వకంగా మేము చెప్తున్నాను. ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈరోజు భీమవరం నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో మరి ఈ క్రిస్టియన్ మైనార్టీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గంలో భీమవరం నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఆ యోగక్షేమాలని మరి ముఖ్యంగా అన్ని వర్గాలని కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి అందులో భాగంగా ఈ క్రిస్టియన్ మైనార్టీ విభాగాన్ని మరి ముఖ్యంగా మరి మమ్మల్ని అందరం ప్రోత్సహించినటువంటి విధానం చాలా సంతోషకరమైన. తప్పనిసరిగా మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అలా రావాలి. అందులో మరి భీమవరం నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ గారిని మరి ఖచ్చితంగా గెలవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని ప్రోత్సహించినటువంటి ఈ ప్రభుత్వం రావాలి. తగిన ప్రాధాన్యత ఇచ్చినటువంటి మా మైనార్టీ వర్గాలకి ఎంతో ప్రోత్సాహం ఇచ్చినటువంటి విధానం మా అందరికీ మరి సంతోషాన్ని ఇస్తూ మరి తప్పకుండా మరి ఈ ప్రభుత్వం రావాలి. తప్పకుండా మరి అనేక మంది పేదల పక్షపాతమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్ప గెలవాలనేసి మరి క్రిస్టియన్ మైనార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేశారు, గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఏ అభిమానులన్నా నా సినీలో కూడా ఆయన వారి కార్యకర్తలు కూడా వస్తానంటే ఆయన దగ్గరికి రానిచ్చే వ్యక్తి. మరి భీమవరం నియోజకవర్గంలో మరి ఏ రకంగా ఆయన ఫ్యాన్స్నే దగ్గరికి రానటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గం వచ్చి మరి కార్యకర్తలుగా వెళ్ళి ఏదైనా అడిగితే ఆయన ఎక్కడ ఉంటారో, మరి ఆయన ప్లేస్ ఎక్కడ, తెలంగాణ ఉన్నటువంటి ఆయన ఇక్కడ అభిమానంగా ఆయన చూడటానికి వచ్చినటువంటి పో మీరు మీ దగ్గర ఉంటాకు వెళ్ళేదన్నటువంటి వ్యక్తి మరి భీమవరం నియోజకవర్గంలో వచ్చి కార్యకర్తలను ఏ రకం దగ్గర రాణించగలరు? 24 గంటలు గ్రంథి శ్రీనివాస్ గారు ప్రజల దగ్గరకు ఉండి 24 గంటలు ఉండేటువంటి వ్యక్తి ముఖ్యమా, లేదా ఇక్కడ కాని వ్యక్తి ఎవరికో అప్పచెప్పి ఈ నియోజకవర్గాన్ని ఎవరికో అప్పచెప్పి ఈ ప్రజల యొక్క బాగోలు చూడాలని వ్యక్తి? నిజంగా సినిమాల్లో ఆయన రియల్ హీరో, కానీ ప్రజా జీవితంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి మరి శూన్యం. దయచేసి ఆయన ఇంకో నియోజకవర్గాన్ని ఎదుర్కోమని కోరుకుంటున్నాం. నేనైతే ఆయనకి కష్టం, ఎందుకంటే జనాల మధ్య లేనటువంటి వ్యక్తి, జనాల్ని ఆదరించలేని వ్యక్తి. ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏం చేసినటువంటి ఉన్నారు, ఆయన ఎంతమంది వర్గాలు ఉన్నారు ఏంటన్నా తెలియని వ్యక్తికి మేము ఏ రకంగా ప్రోత్సహించి ఈ ప్రజల యొక్క శ్రేయస్సులు కోరినటువంటి గ్రంథి శ్రీనివాస్ గారిని కోరుకుంటారు తప్ప మరి పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఈ జనం నమ్మరు, ఆశించరు అని చెప్పి తెలియజేస్తారు. జగన్ గారు 175 అంటారు కదా, సాధ్యమైతే అంటారు? అది 175 అని మేము అనం, కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకనే అందరి వాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ప్రోత్సహించే వ్యక్తి, అన్ని వర్గాలకి చూసినటువంటి వ్యక్తిని. కానీ తప్పకుండా ఈ ప్రభుత్వం రావాలి, ప్రజాప్రభుత్వాన్ని రావాలి. ఆయన కరోనా విషయంలో ప్రజలకు చేసినటువంటి సేవే ప్రజల్లో గెలిపిస్తారు. ఆయన ప్రజల్లో మనిషి, ప్రజలను గెలిపిస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజా నాటి తెలిసినటువంటి ప్రజల యొక్క శ్రేయస్ కోరుకునే వ్యక్తి.